అంటే ఎందుకు డాక్టర్స్ ఎక్కువ టెస్ట్స్ రాస్తారు? దీనివల్ల అడ్వాంటేజ్? డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది చాలా యంగ్గానే వచ్చేస్తుంది. బిఫోర్ 30 years రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. కాంపిటీషన్ వల్ల కూడా పేరెంట్స్ పర్సెప్షన్ ఇస్ మోర్ టువర్డ్స్ బెటర్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ థింకింగ్లో కొంచెం మార్పు రావాలి. ఎక్కువ చదివేయాలి, ఎక్కువ ర్యాంక్స్ రావాలి. ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకొని పెద్దగా మనం సాధించేదే ఉండదు గుడ్ హెల్త్ లేకపోతే. అందులో ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి, వెంటనే టేస్టీగా బాగా తయారు చేస్తారు. సో యూఆర్ నాట్ ఓన్లీ టేరింగ్ ద ప్యాకేజ్, యూఆర్ ఆల్సో టేరింగ్ ద హెల్త్ అనేది గుర్తుంచుకోవాలి. మనం గేమ్స్ అది బాగా ఆడించాం అనుకోండి పిల్లల్లో, వాళ్ళు హౌ టు మేనేజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక లూజింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలన్నది కూడా తెలుసుకుంటారు. డయాబెటీస్ని రివర్స్ చేసేసాం, డయాబెటీస్ కంప్లీట్లీ క్యూర్ చేసేసాం. సో ఇవన్నీ అసలు నిజంగానే అవుతాయా? లివింగ్ అట్ దట్ మూమెంట్ అంటారు. మనం ఏ మూమెంట్లో ఏది ఉంటే దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. స్క్రీన్ టైం అనేది మనం ఓన్లీ 2 hours మాత్రమే చూడాలి మన మొబైల్ ఫోన్. మెడికల్ ప్రొఫెషన్లోకి డాక్టర్గా రావాలనుకుంటే హాయ్, నేను డాక్టర్ ఆదిత్య, ల్యాబ్ డైరెక్టర్ స్కాన్యూ ల్యాబ్స్. ఈరోజు మన పాడ్కాస్ట్లో ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్స్టెన్సివ్గా తెలుసుకున్నాం. డాక్టర్ ప్రవీణ్ బెహ్రా గారు, జనరల్ ఫిజిషియన్, చాలా క్లియర్గా ప్రతి చిన్న విషయాన్ని ఎలాబరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. If you have any doubts, please comment in the comment section. Thank you. So today I am inviting Dr. Praveen Behra, who is a well-known doctor in Vijayanagaram. So he did his MBBS and MD General Medicine from Guntur Medical College. So welcome, sir, to the podcast. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ. సార్, ఈరోజు మనం మేజర్ టాపిక్, అసలు మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏదైతే మన సొసైటీలో చూస్తున్నామో, లేదంటే ఓపీడీస్లో, మీ ఓపీడీస్లో మోస్ట్లీ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో, మోస్ట్లీ ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదా సార్. అంటే ఎప్పుడో పాత ఓల్డ్ ఏజ్లో రావాల్సిన ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాంట్లో అంటే మీకు వచ్చిన కేసెస్ గురించి ఏమన్నా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది 30 years బిఫోర్ చూడటం అనేది వెరీ కామన్ అయిపోయింది. వన్స్ 30 years బిఫోర్ మనం చూస్తే హైపర్ టెన్షన్ యంగ్ అని మనం చాలా అరుదుగా అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే అసలు చాలా కామన్. హైపర్ టెన్షన్ అండ్ యంగ్ అనేది చాలా కామన్. మనకి ఇంతకుముందు రేర్ కాజెస్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళం. తొందరగా ఎవరికైనా హైపర్ టెన్షన్, బీపీ అనేది వస్తే. ఇప్పుడు అలా లేదు. ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఇంప్రాపర్ డైటింగ్ వల్ల కానీ, మన సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎక్సెస్ స్ట్రెస్ తీసుకోవటం వల్ల కానీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది చాలా యంగ్గానే వచ్చేస్తుంది. బిఫోర్ 30 years రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఎర్లీగా డిసీజ్ వస్తుందో వాళ్ళు, ఆ పర్సన్ ఎక్కువ రోజులు ఆ డిసీజ్తో ఉండాలి. 70 years వరకు లైఫ్ స్పాన్ అనుకోండి. ఇంకో 40 years హీ హ్యాస్ టు లివ్ విత్ దట్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. సో కాంప్లికేషన్స్ వచ్చే రేట్ చాలా పెరిగిపోతుంది ఎఫెక్టివ్గా కానీ మనం మేనేజ్ చేసుకోకపోతే. సో ఆయన ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవాల్సిన పీరియడ్ 40 years ఉంది. సో చాలా ఎక్కువ కాలం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మనం ఎంత లేట్గా దాన్ని వచ్చే రకంగా మనం పోస్ట్పోన్ చేసుకోగలిగితే అంత బెటర్ మనకి. దీన్ని మనం చేసుకోవాలనుకుంటే దీనికి ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, యంగ్ జనరేషన్లో, కిడ్స్లో కానీ, యంగ్ పీపుల్లో కానీ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్స్లో అసలు పిల్లలకి సరైన ప్లే గ్రౌండ్స్ లేక ఆడుకోవటం లేదు. సో మా చిన్నప్పుడు కంపల్సరీగా ఎవ్రీడే పీఈటీ క్లాస్ అనేవాళ్ళు, ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉండేది. ఇప్పుడు అసలు మా వీక్లీ వన్స్ కూడా చాలా స్కూల్స్లో ఉండట్లేదు. చాలా స్కూల్స్కి ప్లే గ్రౌండ్ ఉండదు. సో ఇవన్నీ అన్ఫార్చునేట్ థింగ్స్. ఇవన్నీ యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో బాగుంటాయి, ప్రైవేట్ స్కూల్లో బాగోవటం లేదు. బట్ సొసైటీ ట్రెండ్ అట్లా ఉంది. సో పేరెంట్స్ షుడ్ థింక్ ఇట్. ఎడ్యుకేషన్ కంటే కూడా హెల్త్ ఇంపార్టెంట్ అనుకొని మనకి పిల్లలకు కూడా చదువు కొంచెం ఒక 1 hour పోయినా పర్వాలేదు, మా పిల్లల్ని ఒక 1 hour ఆడించండి అని వాళ్ళు అడగాలి స్కూల్ని. వీళ్ళు పేరెంట్స్ థింకింగ్లో కొంచెం మార్పు రావాలి. ఎక్కువ చదివేయాలి, ఎక్కువ ర్యాంక్స్ రావాలి. ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకొని పెద్దగా మనం సాధించేదే ఉండదు గుడ్ హెల్త్ లేకపోతే. హీ విల్ గెట్ ఏ వెరీ గుడ్ జాబ్ అట్ 21 years ఆఫ్ ఏజ్. 25 years కల్లా వాడి హెల్త్ పాడైపోతుంది. బీపీ, షుగర్ వస్తే వాట్ హీ విల్ ఎంజాయ్ ఇన్ హిస్ లైఫ్. సో దెర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. సార్, ఈ స్కూల్ ఇదంతా ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. ఇప్పుడు స్కూల్లో అంటే ఇప్పుడు మోస్ట్లీ మీరు అన్నట్టు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ షిఫ్ట్ గట్రా ఇవన్నీ మనం చూస్తున్నాము. కానీ మోస్ట్లీ మనం చూసుకోగలిగితే అంటే పెరుగుతున్న కాంపిటీషన్ వల్ల కూడా పేరెంట్స్ పర్సెప్షన్ ఇస్ మోర్ టువర్డ్స్ బెటర్ ఎడ్యుకేషన్. ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా బాగా చదవాలి, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ అయిపోతుంది.
ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ నాలెడ్జ్ డొమైన్స్ అండ్ స్కిల్ డొమైన్స్. సో డూ యూ థింక్ దట్ అంటే ఇలాంటి పర్సెప్షన్ వల్ల ఇట్ ఈస్ లైక్ అగైన్ హ్యాంపరింగ్ ద హెల్త్? సో మళ్ళీ ఎక్కువ చదవటం, మళ్ళీ అంటే తక్కువ ఎక్సర్సైజ్ చేయటం, దానివల్ల ఎక్కువ స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఎ ర్యాట్ రేస్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మా పిల్లలు ఎక్కువ చదవాలి, ఎక్కువ ర్యాంక్ కొట్టాలి అనే ఒక ర్యాట్ రేస్లో పడిపోతున్నారు. దే ఆర్ కంపీటింగ్ విత్ అదర్ చిల్డ్రన్స్ నాట్ ఓన్లీ ఇన్ గెటింగ్ ర్యాంక్స్ అండ్ ఆల్సో ఇన్ స్పాయిలింగ్ ద హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది గుర్తుంచుకోవాలి. సో పిల్లల మీద అంత స్ట్రెస్ అస్సలు పెట్టకూడదు, టీచర్స్ మీద కూడా ఎక్కువ పెట్టకూడదు. మా పిల్లల్ని ఎక్కువ చదివించండి అని చెప్పి. సో గుడ్ హెల్త్ ఉంటే టుడే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. 20 years బ్యాక్, 30 years బ్యాక్ మనకి ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి. ఏమనేవాళ్ళు, ఇంజనీరో డాక్టరో కావాలి అనేవాళ్ళు. అంటే అప్పుడు ఇంజనీరింగ్ కూడా అవ్వడం చాలా కష్టము ఒకప్పుడు. సో ఇప్పుడు మనకి చాలా ఆపర్చునిటీస్. ఇంజనీరింగ్ అవ్వాలన్నా చాలా ఈజీ, యూ కెన్ బికమ్ ఎనీథింగ్. డాక్టర్ అవ్వడం కూడా ఈజీనే. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సోషల్ మీడియా ఇస్ దేర్, యూ కెన్ ఎర్న్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఆల్సో. సో పిల్లల సెటిల్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించకండి, వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచించండి. కొన్నిసార్లు అంటే ఈ లైఫ్ స్టైల్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ కావచ్చు, లేదంటే హైపర్ టెన్షన్ కావచ్చు, యాజ్ వి సీ దట్ ఇట్స్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కేటగిరీలో మనం కేటగరైజ్ చేస్తాము. సో అంటే డూ యూ థింక్ దట్ లైఫ్ స్టైల్లో అదర్ దాన్ ఫిజికల్ యాక్టివిటీ ఇంకేదైనా సరే ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ హార్మింగ్ అండ్ లీడింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? డైట్ అండి. అదర్ దెన్ సెడెంటరీ హ్యాబిట్స్, డైట్ అండ్ ఆల్సో స్ట్రెస్. ఈ రెండు కూడా ఇప్పుడు చాలా వీఆర్ ఇన్ ద వర్స్ట్ సినారియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్కి చాలా అలవాటు పడిపోతున్నాం రోజు రోజుకి, ఎస్పెషల్లీ ద యంగర్ జనరేషన్ అండ్ ద కిడ్స్. అలా ప్యాకెట్ టేర్ చేయడం, తినేయడం అందులో. ఈజీ. సో అందులో ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి, వెంటనే టేస్టీగా బాగా తయారు చేస్తారు. సో యూఆర్ నాట్ ఓన్లీ టేరింగ్ ద ప్యాకెట్, యూఆర్ ఆల్సో టేరింగ్ ద హెల్త్ అనేది గుర్తుంచుకోవాలి. సో అవాయిడ్ ఎనీథింగ్ ఇన్ ద ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అందులో ఎందుకంటే లాట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది, అదర్ లేకపోతే స్వీట్ అయినా ఉంటుంది, అండ్ ఆల్సో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దే ఆల్ కాజెస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సమ్టైమ్స్ దే కెన్ కాజ్ క్యాన్సర్స్ ఆల్సో. సో ఇదొకటి, స్ట్రెస్ ఒకటి. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, స్ట్రెస్ అనేది చాలా కీ ఫ్యాక్టర్. వాళ్ళకి స్కూల్ డేస్ నుంచి వీఆర్ కీపింగ్ ఆన్ సమ్ ప్రెషర్. తర్వాత జాబ్లోకి వెళ్ళాక కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మనం గేమ్స్ అది బాగా ఆడించామనుకోండి పిల్లల్లో, వాళ్ళు హౌ టు మేనేజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక లూజింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలన్నది కూడా తెలుసుకుంటారు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు. పైకి వెళ్ళే కొలది కూడా వాడు ఏంటంటే స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతున్నారు. దే ఆర్ ఎర్నింగ్ గుడ్, చెప్పాలంటే చాలామంది దే ఆర్ ఎర్నింగ్ గుడ్, యంగర్ జనరేషన్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దేర్ స్ట్రెస్. ఎక్కువ అంబిషియస్గా ఉండి ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుని దే ఆర్ చేసింగ్ దేర్ టార్గెట్స్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఆ స్ట్రెస్లో ఇరుక్కుపోతున్నారు. దాని నుంచి ఎలా బయటకు రావాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజెస్. సో ఇప్పుడే మీరు ఇందాక ప్యాకేజ్డ్ ఫుడ్స్ గట్టా అన్నారు కదా సార్. సో ప్రెజెంట్ ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ రెడీ అయిపోవడం వల్ల స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, బ్లింకిట్స్ కానీ ఇలాంటివి ఇంకా ఈ ఫుడ్ని త్వరగా డెలివరీ చేసి ఇంకా నాకు తెలిసి దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ సైకిల్లా స్టార్ట్ అయిందేమో. ఎగ్జాక్ట్లీ. మనము ఏంటంటే ఎప్పుడైనా హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే అందులో ఏ ఆయిల్ వాడతాము, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతాము అనేది క్వాలిటీ చెక్ మన కంట్రోల్లో ఉంటుంది. మనము ఎప్పుడైతే బయట నుంచి ఆర్డర్ చేస్తామో అది ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే ఎన్నిసార్లు హీట్ చేశారు అనేది అంతా మన కంట్రోల్లో ఉండదు. జస్ట్ హీ విల్ గివ్ యూ ద టేస్ట్. మీ టేస్ట్ బడ్స్ కావాల్సిన టేస్ట్ మాత్రం ఇస్తారు. సో వెన్ ఎవర్ యు ఆర్ ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ మీన్స్ యు ఆర్ కీపింగ్ యువర్ హెల్త్ ఎట్ రిస్క్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంకొక ఇంపాక్ట్ కూడా ఏంటంటే, మీరు మార్కెట్కి వెళ్తారు, వెజిటబుల్స్ అవి తెచ్చుకుంటారు, అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి కూడా కొంత ఎనర్జీ స్పెండ్ చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు కనీసం ఆ ఎనర్జీ కూడా స్పెండ్ చేయట్లేదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ స్విగ్గీ అండ్ జొమాటో మీన్స్ మీకు ఆ ఎనర్జీ కూడా మీరు స్పెండ్ చేయకుండా మీరు యు ఆర్ కన్స్యూమింగ్ లాట్ ఆఫ్ calories. సో ఇట్ ఈస్ హార్మింగ్ అండ్ దీస్ జెన్జీ గైస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్. సార్ ఇప్పుడు ఎలా అయితే ఫుడ్ తాలూకా కంటెంట్ గురించి లేదంటే క్వాంటిటీ గురించి మాట్లాడామో, అలాగే ఫుడ్ తాలూకా టైమింగ్స్ కూడా ఇట్స్ లైక్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఆ డైట్ ప్రాసెస్ అని కూడా కొంచెం చదువుతాం కదా సార్. సో ఎవ్రీ ఇన్ అవర్స్లో మనకు మీల్ ఉండాలి, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లేదా మధ్యాహ్నం లంచ్. డెఫినెట్లీ అండి.
టైమ్లీ మీల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి వీ షుడ్ టేక్ ఎ స్మాల్ మీల్ అండ్ ఎట్ ఫ్రీక్వెంట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అనేది మనం తీసుకోవాలి. లార్జ్ మీల్ తక్కువ సార్లు లార్జ్ మీల్ తీసుకోవడం అనేది అలవాటు చాలామందికి. అంటే లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ, అప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మనకు నెక్స్ట్ మీల్ అనేది హెవీగా తీసుకోవాలనిపిస్తుంది. సో అప్పుడు ఎక్కువగా మనం గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేస్తాం. గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, దేర్ బై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సో మనం టైంకి ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్గా అదే టైంని ఫాలో అవ్వటం, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ కీ టు కీప్ యువర్ హెల్త్. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఆల్సో వన్ కల్ప్రిట్ అని అప్పుడప్పుడు చెప్తూ డెఫినెట్లీ అండి. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి చాలా రకాలుగా గుడ్ కంటే హార్మ్ చేస్తుంది. ఎందుకంటే ద సబ్సిక్వెంట్ మీల్ హెవీగా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీ ఎంటీ స్టమక్ ఉంచుకున్నప్పుడు మీరు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో మూడ్ స్వింగ్స్ వచ్చినట్టుగా ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళలో. అండ్ ఆల్సో వీళ్ళు హెడేక్, మైగ్రేన్ లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్కిప్పింగ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ థింగ్. సార్ మరి ఇదే కంటెక్స్ట్లో స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం వద్దంటామో, ఈ మధ్యన కొత్తగా మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే కొంతమంది డైటీషియన్స్ కావచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే టాపిక్ అండి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. దీనికి ఎలాగా డిఫరెన్షియేట్ చేస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు, ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? అసలు ఇది ట్రెండింగ్ టాపిక్. ఇది ఏంటంటే యూస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. కానీ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో మనకి ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళకి కలరిక్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందో, సో గ్రోయింగ్ చిల్డ్రన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఎల్డర్లీ పర్సన్స్ కానీ, వీళ్ళైతే అస్సలు చేయకూడదండి. వీరు క్యాలరిక్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. ఫాస్టింగ్ ఎప్పుడు చేసినా కానీ మీకు తర్వాత రీబౌండ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సబ్సిక్వెంట్ మీల్లో. అది మీరు అవాయిడ్ చేయగలగాలి. సో మీ మైండ్ మీరు ఎప్పుడు కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే అండి మనం రెగ్యులర్గా ఒక స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ని మనం విగరస్గా ఫాలో అవ్వటం ఇంపార్టెంట్. మనం ఆప్టిమల్ అమౌంట్ ఆఫ్ ద ఫుడ్ని మనకి ఎంతైతే క్యాలరీ రిక్వైర్మెంట్ ఉందో, మనకి రఫ్లీ ఒక 2000 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుందండి పర్ డేకి. ఉమెన్కి అయితే కొంచెం తక్కువ, మెన్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ క్యాలరీస్ని మాత్రమే తీసుకొని అందులో ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, అంత తీసుకుంటూ కార్బోహైడ్రేట్ లిమిట్ చేసుకుంటూ మనం మన డైట్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని రోజు అదే ఫాలో అవుతూ ఉంటే మంచిదండి. అంతేగాని షార్ట్ టర్మ్గా ఏదో ఒకటి చెప్పారు, లేకపోతే ఇంకొకరు కీటో డైట్ అని చెప్తారు. సో మీరు ఏదో ఒకటి ట్రెండింగ్ డైట్ ఏదో ఒకటి ఫాలో అయ్యి షార్ట్ టర్మ్లో మీరు అచీవ్ చేసేయచ్చు అనుకుంటారు. కానీ మీరు అది స్టాప్ చేయగానే మళ్ళీ మీకున్న ప్రాబ్లం రీబౌన్స్ అవుతుంది. సో స్ట్రిక్ట్గా మీరు ఒక డైట్ ప్లాన్ని మీరు హ్యాబిచ్యుయేట్ చేసుకోండి. ఇప్పుడు కీటో డైట్ అంటారు. కీటో డైట్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోరు కాబట్టి ఆబ్వియస్గా గ్లూకోజ్ ఉండదు, ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, మీ వెయిట్ గెయిన్ ఉండదు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. కానీ మీరు అది లైఫ్ లాంగ్ చేయలేరు కదా. మీరు ఆపగానే మళ్ళీ రీబౌండ్ అయిపోతారు. మీ వెయిట్ గెయిన్ మీకు వచ్చేస్తుంది. సో అది అడ్వైజబుల్ కాదండి. మనం ఒక స్ట్రక్చర్డ్ డైట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్, అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి. అన్ని న్యూట్రియంట్స్ ఉండే ఒక డైట్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని అది కూడా మనకు అవైలబుల్ అయిన ఫుడ్ స్టఫ్స్తోనే మీరు ప్లాన్ చేసుకోండి. కొంతమంది ఎక్సోటిక్ ఫ్రూట్స్ తెచ్చుకోవటం అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎక్సోటిక్ ఫ్రూట్స్ తెచ్చుకుంటే బాగా ఆరోగ్యం వస్తుందని ఎక్సోటిక్ సిరియల్స్ తెచ్చుకోవడం. సో అవన్నీ అవసరం లేదండి. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా యూస్ చేసుకుంటా, మన దగ్గర ఉన్న చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి యూస్ చేసుకుంటా మనం ఒక చక్కటి డైట్, మన దగ్గర ఎక్సలెంట్ లెగ్యూమ్స్ అండ్ పల్సెస్ ఉన్నాయి. అంటే కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి వాటిని ఇవన్నీ యూస్ చేసుకుంటా మనకి ఒక బ్యాలెన్స్డ్ అండ్ మనకు కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ ఏదైతే 2000 క్యాలరీస్ ఉందో దాంట్లోనే ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ని, ఒక డైట్ని మనమే తయారు చేసుకోవచ్చు, మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. మనకి మొనోటనస్గా అవ్వకుండా ఉండేందుకోసం మనం డైలీ కర్రీస్ రొటేట్ చేసుకుంటూ ఉంటాం, పల్సెస్ రొటేట్ చేసుకుంటూ ఉంటాం, చిరుధాన్యాలు రొటేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా మనకు మనమే ఒక డైట్ ప్లాన్
తయారు చేసుకొని స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవుతూ ఉంటే సరిపోతుందండి. అంతేగాని షార్ట్ కట్ వేలో వెళ్ళి సక్సెస్ తెచ్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఇది ఇప్పుడు మీరన్నట్టు బ్యాలెన్స్‌డ్ డైట్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఇప్పుడు ఇది కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక పోర్షన్ ఆఫ్ ఇది కంటెంట్ తీసుకొని అంటే కార్బోహైడ్రేట్ ఇంత తీసుకొని, ఫ్యాట్ ఇంత తీసుకొని, ప్రోటీన్ ఇంత తీసుకొని, సో మై డైట్ ఈస్ ఫినిష్డ్. ఇంక నాకు మైక్రో న్యూట్రియంట్స్ కావాలి, నాకు విటమిన్స్ కావాలి, నాకు ఇంకేదైనా అదర్ ఎసెన్షియల్ థింగ్స్ కావాలి అని చెప్పి సప్లిమెంట్స్‌కెళ్ళిపోతున్నారు సార్. సో మల్టీవైటమిన్స్ ఫ్రమ్ యాస్ అ టాబ్లెట్ ఫార్మ్స్ గానీ, లేదంటే సిరప్ ఫార్మ్స్ గానీ, ఇలాగా వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్ ఇలాంటివి కూడా మైక్రో న్యూట్రియంట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కోసం టాబ్లెట్స్ తీసుకోవడం అనేది సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైందండి. న్యాచురల్ సబ్స్టాన్సెస్ని అవాయిడ్ చేస్తూ ఇవి తీసుకోవడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే న్యాచురల్గా ఉండే మన ఫుడ్ సబ్స్టాన్సెస్ అదర్ వెజిటబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, అందులో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఫైటో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. అవన్నీ కూడా ఒక టాబ్లెట్స్లో పెట్టడం కుదరదు. రెండో థింగ్ ఏంటంటే ఫైబర్ ఉంటుందండి. ఫైబర్ అనేది మనకి ఈ టాబ్లెట్స్లో ఉండవండి. మనకు ఫైబర్ లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది. ఇట్ లీడ్స్ టు రకరకాల క్యాన్సర్స్ అవి కూడా వస్తాయి. కాన్స్టిపేషన్ ఇటు కొలానిక్ క్యాన్సర్ అట్లాంటివి వస్తాయి. సో ఒక టాబ్లెట్లో మీరు న్యాచురల్గా అవైలబుల్ అయిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పెట్టాలనుకున్నారనుకోండి, ఆ టాబ్లెట్స్ ఇట్ విల్ బి లోడెడ్ విత్ లాట్ ఆఫ్ కెమికల్స్ అంటే. సో హార్మ్ఫుల్లే చేస్తుంది చివరికి. లాంగ్ టర్మ్‌లో లైఫ్ అంతా వాడుకోవడానికైతే పనికిరాదండి. మనం ఎప్పుడు ఈ న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అనేవి, టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తామంటే వాళ్ళకి ఆ డెఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంది, వైటమిన్స్ ఆర్ మినరల్స్ వాళ్ళకిస్తాం. లేదనుకుంటే వాళ్ళకి ఎక్సెస్ డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఇల్‌నెస్ నుంచి రికవర్ అవుతున్నారు. సో వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళ బాడీ రీగెయిన్ అవ్వడం కోసం, రీజనరేట్ అవ్వడం కోసం వాళ్ళకి సప్లిమెంట్ ఇస్తాం. లేకపోతే ఎల్డర్లీ పీపుల్‌లో ఇస్తాం. ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో. అంతేగాని హెల్తీ అడల్ట్ మనము మీరు చెప్పిన విధంగా వాళ్ళ డైటరీ ప్లాన్‌లో ఈ న్యాచురల్ అవైలబిలిటీ ప్రొడక్ట్స్‌ని తప్పించి ఈ టాబ్లెట్స్ ఏసుకోవడం అనేది మంచి పద్ధతి కాదండి. సరే. అలాగే ఒక చిన్న ఫైనల్ ఇది ఈ డైట్ విషయంలో ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఎలా అయితే మీరు చెప్పారు. ప్రెగ్నెన్సీ కానీ, లాక్టేషన్ కానీ, లేదంటే గ్రోయింగ్ చైల్డ్ గానీ, డిమాండింగ్ సినారియోస్ ఫర్ ఎ నార్మల్ పీపుల్. అక్కడ ఎక్కువ డైట్ తీసుకోవాలి, కొద్దిగా ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు జిమ్ గోయింగ్ పీపుల్ ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలని చెప్పి ప్రోటీన్ సప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే అదర్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కావచ్చు. సో, ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా చూస్తున్నాం. సార్ ఇలాంటి ప్రాక్టీస్ వల్ల ఇప్పుడు క్రియాటినిన్ పౌడర్ మోస్ట్‌లీ కామన్ అవైలబుల్ యాస్ ఎ ఎనర్జీ సోర్స్ ఈ జిమ్ పీపుల్ వాడతారు. అంటే ప్రోటీన్ ఇది సప్లిమెంట్స్ వాడతారు. సార్ ఇది ఆన్ స్పాట్ లేదంటే ఆన్ థాట్ పర్టిక్యులర్ టైమ్ డొమైన్ నార్మల్‌గా ఉండి తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, లేదు అంటే దిస్ ఈజ్ నార్మల్ బికాజ్ బాడీలో డిమాండ్ ఉంది. అలాగే ఏమన్నా సరే అవుతున్నాయా సార్? బికాజ్ పీపుల్ హావ్ దిస్ కన్సర్న్ ఈ సప్లిమెంట్ ఫుడ్స్ వల్ల మనకేమైనా అవుతదేమో అని ఒక భయం. ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవటం ఈ జిమ్‌కెళ్ళే వాళ్ళలో గానీ, ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌లో గానీ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయిందండి. అయితే మనం ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోకూడదనేది మనకు తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే హెవీ మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో బాడీ బిల్డర్స్‌లో గానీ, వాళ్ళలో తీసుకోవచ్చు ప్రోటీన్ సప్లిమెంట్స్. కానీ నార్మల్‌గా మీరు జిమ్‌కి వెళ్ళి మీ హెల్త్ కోసం వెళ్ళే వాళ్ళలో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి న్యాచురల్‌గా ఉండే డైట్‌లోన మీకు వస్తాయి. వెదర్ ఇట్ ఈస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ డైట్ రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ సరిపోతుంది. మీరు ఎక్సెస్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే మీరు ఆ ప్రోటీన్ అనేది మీ కిడ్నీ మీద స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యాక దట్ బై ప్రొడక్ట్స్ హ్యాస్ టు పాస్ త్రూ కిడ్నీ. సో మీ కిడ్నీ మీద స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్సో లివర్ మీద కూడా, ఎందుకంటే మీ ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేయాల్సింది లివర్‌ని కూడా స్ట్రెస్‌లో పెట్టినట్టు అవుతుంది. ఈ కిడ్నీ మీద నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అవి కొంత వాటర్‌ని కూడా తీసుకెళ్తాయి. సో డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఆర్గాన్స్‌ని మీరు ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ చేస్తున్నారనేది గుర్తుంచుకోవాలి. సో మీకు న్యాచురల్ వేలో తీసుకోవటమే కరెక్ట్. న్యాచురల్ వేలో మనకి ఎగ్ వైట్, ఎగ్ ఆల్బుమిన్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అలాగే మనకు వెజిటేరియన్‌కొస్తే లెగ్యూమ్స్ అన్నీ ఉన్నాయి. పల్సెస్ లెగ్యూమ్స్ ఇయన్నీ తీసుకోవచ్చు. సో మనకి న్యాచురల్‌గా తీసుకోవడం కోసం ట్రై చేయాలి. అదర్‌వైజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ బాడీ బిల్డింగ్ ఆర్ లైక్ దట్ యూ కెన్ టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్. అండ్
అన్నీ కూడా మనం జెన్‌జీకి ఎగనెస్ట్‌గానే చెప్తున్నాం. మనకన్ని డిస్‌లైక్స్ వస్తాయేమో చూసుకోండి. కానీ ఆహ్, అంటే జెన్‌జీ ఆర్ వెరీ గుడ్. దే హ్యావ్ ఎ వెరీ షార్ప్ బ్రెయిన్. బట్ ఏంటంటే కన్వెన్షనల్ వే నుంచి మోడర్న్ వేకెళ్ళేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా అడుగులేయాలి. వి షుడ్ నాట్ బి టూ మచ్ కన్వెన్షనల్ ఆర్ టూ మచ్ ట్రెడిషనల్ ఆర్ వి షుడ్ నాట్ బి టూ మచ్ మోడర్నైజ్డ్ ఆల్సో. వి షుడ్ బి ఎ మిక్స్ ఆఫ్ బోత్. సో, బ్యాలెన్స్. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మన ఏవైతే మంచి పాత పద్ధతులున్నాయో అది మర్చిపోకూడదు మనం. సార్ ఈ జిమ్ అంటే ఇప్పుడు ఇదయింది. సార్ నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉన్న ఎక్సర్సైజ్ అనేది ఒక ప్యాటర్న్. సో, హౌ వి కెన్ రిలేట్ ఎక్సర్సైజ్ ఇంటూ అవర్ నార్మల్ లైఫ్ స్టైల్‌లో? ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వర్క్ లోడ్ ఉంటుంది. లేదంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బావుంటుంది? అలాగే అదే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలకి, లేదంటే పెద్దవాళ్ళకి వీళ్ళందరికీ ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ మోర్ రికమెండెడ్? ఎక్సర్సైజ్ అనేది చాలా కంపల్సరీ అండి. చిన్న ఏజ్ నుంచే గూడా మనం హ్యాబిచ్యుయేట్ చేయాలి. మనం ఎల్‌కేజీ, యూకేజీ ఏజ్ నుంచే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఆహ్, ఈవెన్ యోగా కూడా అలాంటిది కూడా మనం వాళ్ళ మైండ్‌లో ఇన్కల్కేట్ చేయగలిగితే అది హ్యాబిట్‌గా మారిపోతుంది. ఒక గేమ్ గాని, ఒక స్పోర్ట్ గాని, యోగా గాని వాళ్ళ హ్యాబిట్‌గా మారిపోయాక వాళ్ళు జీవితాంతం చేస్తారు. అలాగే మనం ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో ఉన్నా గాని, మనం ఎంత బిజీగా ఉన్నా గాని, మనం ఎక్సర్సైజ్ కోసం మనం ఖచ్చితంగా కేటాయించాలి టైం. ఎందుకంటే మన మన లైఫ్‌లో మన గోల్స్ రీచ్ అయ్యాక, మనం ఎర్న్ చేశాక ఎదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ రెప్యుటేషన్ ఎర్న్ చేశాక, మనకి హెల్త్ లేకపోతే వి కాంట్ ఎంజాయ్ ఇట్. వి మే హావ్ ఎ వెల్త్ బట్ వి కెనాట్ ఎంజాయ్ ఇఫ్ వి డోంట్ హావ్ హెల్త్. సో, ఆహ్, మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి? యెస్ సార్. డెఫినెట్‌లీ మనకి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఇట్లాంటివి చేయాలి. ట్రెడ్‌మిల్ ఇట్లాంటివి చేయాలి ఒకటి. రెండోది జాయింట్ మొబిలైజేషన్స్ కోసం, స్ట్రెచింగ్ కోసం ఎక్సర్సైజెస్ చేయాలి. ఈవెన్ 50 ఇయర్స్ తర్వాత మనం ఎప్పుడైతే జాయింట్స్ ఇట్లాంటివి పాడైన వాళ్ళలో కూడా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఎట్లాంటి ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళు స్విమ్మింగ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ్. మనం జాయింట్స్ పాడైనప్పటికీ కూడా మనకు జాయింట్స్ మీద స్ట్రెస్ లేకుండా చేయగలిగే ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. సో, స్విమ్మింగ్ తర్వాత కొంచెం వాకింగ్ అట్లాంటివి కూడా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. కొంచెం నీస్ బాగున్నోళ్ళైతే సైక్లింగ్ కూడా చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇలాంటి లైఫ్ రిస్క్ లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గుతాయి. అండ్ ఆల్సో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో, తద్వారా ఏంటంటే మన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఎక్సర్సైజెస్ అనేది మనల్ని ఆహ్, ఇంతగా ప్రభావితం చేస్తుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ థట్ మన సైకియాట్రిక్ డిసీజెస్ కూడా సో, డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ గానీ, ఇలాంటి మూడ్ స్వింగ్స్ గానీ, ఇలాంటి డిసీజెస్ కూడా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో చాలా తక్కువుంటాయి. సార్ ఇప్పటిదాకా ఫుడ్ రిలేటెడ్ మనం ప్రాబ్లమ్స్ చూసాం సార్. ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కావచ్చు, నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, ఈ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో, అలాగే షుగర్‌కి, స్ట్రెస్‌కి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? డెఫినెట్‌గా అండి. స్ట్రెస్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనలో స్ట్రెస్ హార్మోన్ అనేది కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ కార్టిజోల్ అనేదేంటంటే స్ట్రెస్‌ని మేనేజ్ చేయడం దాని ఫంక్షన్. అదేం చేస్తుందంటే మనకు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గ్లూకోజ్ కావాలి కాబట్టి గ్లూకోజ్‌ని రైజ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కావాలి కాబట్టి బ్లడ్ ప్రెషర్‌ని పంప్ చేస్తుంది. ఆ స్ట్రెస్‌ఫుల్ యాక్టివిటీని మనం హ్యాండిల్ చేయడానికి మనం తయారు చేస్తుంది. సో, దానివల్ల మనకేమవుతుంది స్ట్రెస్ మనం ప్రొలాంగ్డ్‌గా ఉన్నప్పుడు ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌లు, బ్లడ్ ప్రెషర్ అది ఎక్కువయ్యి అట్లానే మనం సస్టైన్డ్‌గా ఉండిపోతుంది. సో, టైప్ 2 డయాబెటిస్ కింద, హైపర్ టెన్షన్ కింద మనం తయారవుతాం. అందుకే స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద ప్రధాన కారణం. మన బీపీ గాని, షుగర్ గాని, లేకపోతే అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ఇట్లాంటియన్నీ రావడానికి కూడా స్ట్రెస్ మెయిన్ కారణం. స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం యోగా, మెడిటేషన్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ అంటే మనం ఎక్కడున్నామో లివింగ్ ఎట్ దట్ మూమెంట్ అంటారు. మనం ఏ మూమెంట్‌లో ఏదుంటే దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. సో, ఇవన్నీ గూడా మనల్ని స్ట్రెస్ తగ్గిస్తాయి. సో, మనం ఎక్కువ టూ మచ్ ఆఫ్ టార్గెట్స్ అవి పెట్టుకోకుండా, మనం లైఫ్‌లో టార్గెట్ అనేది మన కెరియర్‌లోనే కాకుండా మన హెల్త్ గురించి కూడా పెట్టుకోవాలి. సార్ ఒకవేళ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ ఉన్నాయి అంటే ఎలా తెలుసుకోవచ్చు సార్? అంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవడం అనేది అంటే ఎలాగా డాక్టర్స్ దగ్గర అప్రోచ్ అవ్వటం, ఎలా అడ్వైస్ తీసుకోవాలి? దీనికి ఎలాగ స్టెప్స్ తీసుకుంటే మంచిది సార్? సో, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవటం మంచిదండి. మనకి ఈ మనం ఎప్పుడైతే ఈ మన సెడెంటరీ హ్యాబిట్స్ ఇయన్నీ గూడా స్ట్రెస్ అన్‌అవాయిడబుల్ అయిపోతున్నాయో మనకి, ఖచ్చితంగా ఇప్పుడేంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా మనకి అన్‌అవాయిడబుల్ అన్నది మనం గుర్తుంచుకోవాలి. సో, మనం చెకప్ చేసుకుంటేనే మన లోపల కొలెస్ట్రాల్ ఎంతుందని తెలుస్తుంది. మనం బయట చూసి చెప్పలేం కదా! సో,
మేబీ ట్రైగ్లిసరైడ్స్ 500 ఉండొచ్చు, కొలెస్ట్రాల్ 300 ఉండొచ్చు. సో, మీకు అది టెస్ట్ చేసుకుంటే గానీ తెలీదు. సో, అలాగే మీ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా హై ఉండొచ్చు. సో, మీరు రెగ్యులర్‌గా సింపుల్ బ్లడ్ టెస్ట్‌లు బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు, సీరమ్ క్రియాటిన్, బ్లడ్ యూరియా వెరీ సింపుల్ బ్లడ్ టెస్ట్. దే ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్సో. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కూడా ఉంటాయి ఇవి. సో, మీకు ప్రైవేట్ సెక్టార్‌లో ఒకవేళ అక్కడ వెయిట్ చేయలేనంటే ప్రైవేట్ సెక్టార్‌లో తీసుకోవచ్చు. సో, వెరీ తక్కువ కాస్ట్ అయ్యే టెస్ట్‌లే ఇవి. ఇవి రెగ్యులర్‌గా మనం చేయించుకుంటా ఉంటే మన హెల్త్ స్టేటస్ ఏంటని తెలుస్తుంటుంది. అలాగే రెగ్యులర్‌గా ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రెగ్యులర్‌గా ఒక డాక్టర్‌తో అటాచ్ అయ్యి ఉంటే మీ గురించి మీ మీ తాలూకా హెల్త్ హిస్టరీ అంతా ఆయన దగ్గర ఉంటుంది. సో, ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా మంచిదండి. సార్ ఇప్పుడు రీసెంట్‌గా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి చోట డయాబెటిస్‌ని రివర్స్ చేసేసాం. డయాబెటిస్ కంప్లీట్‌లీ క్యూర్ చేసేసాం. సో, ఇవన్నీ అసలు నిజంగానే అవుతాయా అసలు? అంటే రివర్సల్ ఆఫ్ టైప్ 2 డయాబెటిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ సమ్ కేసెస్ అండి. అన్ని కేసెస్‌లో కాదు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్‌లో మనం తక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి. ఎర్లీగా ఉన్నారు. వాళ్ళు స్ట్రిక్ట్‌గా మనం చెప్పిన దానికి డైట్ ప్లాన్ గానీ, లేకపోతే ఎక్సర్సైజ్ గానీ వాళ్ళు అడ్హెర్ చేస్తారన్నప్పుడు పాసిబుల్. దానికేంటంటే మనం స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎక్సెస్ వెయిట్ ఉంటే దాన్ని లూజ్ అవ్వాలి. అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. సో, డయాబెటిస్ రివర్సల్ అవుతుంది. కానీ అది పర్మనెంట్ కాదు. వాళ్ళు ఇదేదైతే చేస్తున్నారో ఇది స్ట్రిక్ట్‌గా వాళ్ళు అమలు చేయాలి. వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు అదే డెడికేటెడ్‌గా చేస్తే బానే ఉంటుంది కొంతమందిలో. లేదనుకుంటే మళ్ళా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, కానీ ఇది అందరిలో కూడా పాసిబుల్ కాదు. సో, మీరు మందులు వాడక్కర్లేదు. సో, డయాబెటిస్ రివర్స్ అయిపోతుంది అని చాలామంది నమ్మిస్తా ఉంటారు. ఆహ్, ఏదో చిన్న గుళికలు వేసుకుంటే అయిపోతుంది అని. అవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనివండి. సో, ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో టు ఏ కన్సర్న్ స్పెషలిస్ట్ అండ్ టేక్ హిస్ అడ్వైస్ అండ్ ఫాలో ఇట్. సార్ ఈ మధ్య కాలంలో అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకుంటే చాలాసేపు సిస్టమ్స్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేయటం, లేదంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నా సరే ఎక్కువసేపు ఫోన్‌లోనే ఎక్కువ టైం కేటాయించడం. లేదంటే అంత ఎందుకు సార్ చిన్న జ్వరం వచ్చినా సరే ఫోన్ పట్టుకొని బెడ్ మీద అలా రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి ఒక దీంట్లో ఉంటారు కానీ సార్. సో, ఈ స్క్రీన్ టైమ్, ఈ ఫోన్ యూసేజ్‌లు లేదంటే ఓవర్ టైమ్ ఇలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి దీంతోనేమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? డెఫినెట్లీ అండి. స్క్రీన్ టైమ్ అనేది మనం ఓన్లీ 2 అవర్స్ మాత్రమే చూడాలి మొబైల్ ఫోన్. కానీ మనం చాలా ఎక్సెస్ యూజ్ చేస్తున్నాము. సో, దానివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ పిల్లల్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మనం లెర్నింగ్ డిఫికల్టీస్ వాళ్ళ లాంగ్వేజ్ లెర్నింగ్ గానీ, బిహేవియర్ లెర్నింగ్ గానీ, కాగ్నిటివ్ ఇంప్రూవ్‌మెంట్ గానీ ఇవన్నీ డిఫికల్టీస్ వస్తున్నాయి. సో, వాళ్ళు అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. స్కూల్‌కి వెళ్తారు. టీచర్ చెప్పేది వీళ్ళు అటెన్షన్‌తో ఫోకస్ చేసి ఒక 1 మినిట్ కూడా వినలేరు. అటెన్షన్ ఉండదనమాట టీచర్ చెప్పే దాని మీద. అండ్ ఆల్సో పక్కన ఉన్న పీర్ గ్రూప్‌తో కూడా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వలేరు. ఫేస్ టు ఫేస్ చూస్తూ మాట్లాడలేరు. ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయలేరు. వాళ్ళ మెమరీ కూడా తగ్గిపోతుందండి. సో, ఇవన్నీ కూడా చాలా పిల్లల్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మొబైల్ అనేది. వాళ్ళు యాక్చువల్‌గా 3 ఇయర్స్ లోపు వాళ్ళైతే అసలు చూడకూడదండి. కానీ 3 ఇయర్స్ లోపు వాళ్ళు కూడా వాళ్ళు ఏం మారం చేసినా లేకపోతే వాళ్ళు ఫుడ్ తినకపోయినా మనం మొబైల్ ఇచ్చేస్తూ ఉంటాం. సో, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్. ఏంటంటే సెడెంటరీ అయిపోతారు వాళ్ళు. ఫిజికల్ గేమ్స్‌కి దూరం అవుతారు. సో, ఇందులోనే గేమ్ ఆడుతున్నాం అంటే సెల్‌లో గేమ్ ఆడుతున్నానని చెప్తారు. గేమ్ ఆడుతున్నాను అంటారు. ఎక్కడ ఆడుతున్నాం అంటే సెల్‌లో అంటారు. సో, ఇట్స్ ఎ వైరల్ థింగ్. సో, మనం ఆ సెడెంటరీ లైఫ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎర్లీ స్టేజ్‌లోనే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చేస్తాయి. డయాబెటిస్ అవి కూడా చిన్న పిల్లల్లోనే చూస్తున్నాం. సో, అటు ఫిజికల్‌గాను, అటు ఆల్సో డెవలప్‌మెంటల్ డిలేలోను 2 కూడా మొబైల్ అనేది చాలా బ్యాడ్ వేలో ఇంపాక్ట్ చేస్తుందండి. సో, దాన్ని నుంచి మనం మిటిగేట్ చేయాలంటే పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో పెట్టాలండి. మనం ఏదో ఒక స్పోర్ట్ వాళ్ళకి అలవాటు చేసి దాన్ని హ్యాబిచ్యుయేట్ చేస్తే, లేదంటే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయడం గానీ, ఇలా ఏదో ఒక హ్యాబిట్‌ని వాళ్ళకి అలవాటు చేస్తే గనక దీనికి నుంచి వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలే కాకుండా ఈ మధ్యన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా ఎక్కువ సేపు ల్యాప్‌టాప్స్‌లో వర్క్ చేయడం గానీ, ఇలా సిస్టమ్స్ మీద వర్క్ చేయటం గానీ, ఈ స్క్రీన్ టైమ్ అంటే పిల్లలకి, పెద్దలకి ఎలాగా సార్? అంటే ఏమన్నా పెద్దలైతే కాస్త వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ బి ఆన్ పెద్దవాళ్ళలో కూడా డెఫినెట్‌లీ ఇంపాక్ట్ ఉంటుందండి. వాళ్ళలో కూడా మనం వేరియస్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. మొబైల్ వల్ల సెడెంటరీ అయిపోయారు వాళ్ళు కూడా. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ కూడా మొబైల్ వచ్చాక మరీ ఎక్కువైపోయినాయి. సో,
ఎవ్రీథింగ్ దే ఆర్ ఆపరేటింగ్ ఇట్ ఫ్రమ్ మొబైల్. సో ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. సో మొబైల్ ఒక్కటి ఉంటే చాలు. సో అంత సెడెంటరీ అయిపోవటం వల్ల చాలా ఎక్కువైపోయాయి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సైకియాట్రిక్ డిజార్డర్స్ కూడా ఎక్కువైపోయాయండి. హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధని వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఓన్లీ మొబైల్ ఒకటే ఉన్నది. సో కాబట్టి వాళ్ళు చాలా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్‌లో, డిప్రెషన్‌లో కూడా ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. ఈ మొబైల్ అడిక్షన్ అయిన వాళ్ళలో. ఆఫ్‌కోర్స్ అది కాకుండా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తాయి. మనం దగ్గర నుంచి చూస్తాం కాబట్టి విజన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. సార్ ఇప్పటిదాకా లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలాగా డిసీజ్ మీద ఇంపాక్ట్ అవుతాయో చాలా విడమర్చి నీట్‌గా ఒక కాన్సెప్ట్ క్లియర్ చేశారు సార్. సో మీ ప్రాక్టీస్‌లోనే ఎప్పుడైనా సరే ఈ ఇంటర్నెట్‌లో ఏదో చదివి, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఫాలో అయ్యి, వాళ్ళేదో సొంత ప్రయోగాలు చేసి, మొత్తానికి దే ల్యాండ్ అప్ విత్ ఎ కాంప్లికేషన్ లాంటివి ఎప్పుడైనా అలాంటి సినారియోస్ ఏమైనా ఎదురయ్యాయా సార్? డెఫినెట్‌లీ అండి. 1 మినిట్ వీడియోస్ ఇప్పుడు హోమ్ రెమెడీస్ వీడియోస్, 1 మినిట్ వీడియోస్ షార్ట్స్ ఎక్కువ చేయటం వల్ల సో ఆ రెమెడీస్ ఎక్కువ పాటించడం అనేది అది అలవాటయింది. అది ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలనేది చూసుకోవాలి. మనకి టర్మరిక్ అవ్వచ్చు, లేకపోతే జింజర్ అవ్వచ్చు, మనకి అల్లం, వెల్లుల్లి, ఈ క్లవ్ ఇవన్నీ కూడా మనం ఆహ్, మనకు కొంత వాటికి మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందండి. కానీ అది ఎంతవరకు మనం యూజ్ చేయాలో అంతవరకు వేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లవంగం నూనెకి మనకి టూత్ పెయిన్‌కి దానికి వాడొచ్చు. కానీ అది అది ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు డెఫినిట్‌గా మనం రూట్ కెనాల్‌కో, ఎక్స్ట్రాక్షన్‌కో వెళ్ళాల్సిందేనండి. అలాగా మన ఇంట్లో వాడుకునే ఈ ఏవైతే హోమ్ రెమెడీసో అవి ఎంతవరకు వాడాలో మనం అంతవరకే వాడాలండి. మెడిసిన్ వాడాల్సొచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మెడిసిన్ వాడాల్సిందే. ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఈ హోమ్ రెమెడీస్ ఎక్కువ యూజ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రోజు కూడా ఆహ్, ఒక బాల్ ఆఫ్ టర్మరిక్ తింటే మన హెల్త్ మొత్తం కూడా డీటాక్సిఫై అయిపోతుందని. లేకపోతే సంథింగ్ ఏదో వేపాకుతో చేసిన బాల్ ఒకటి రోజు కూడా తింటే అయిపోతుందని ఇలాంటి మిత్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం వీటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నా ఇది ఎంత కావాలో అంత అనేది మన రెగ్యులర్ డైట్‌లోనే వచ్చేస్తుందండి. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వాడతాం మనం. ఈ స్పైసెస్ అవ్వచ్చు, ఈ ఇంగ్రీడియెంట్స్ అవ్వచ్చు, మన ఫుడ్‌లోనే వాడతాం. మన కూరల్లోని వాటిల్లో. సో, మనం అడిషనల్‌గా ఒక ఫార్ములేషన్‌లో తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. సో, ఆహ్, ఎనీథింగ్ ఇఫ్ యూ కన్జ్యూమ్ ఇన్ ఎక్సెస్ ఇట్ ఈస్ నాట్ గుడ్. యెస్ సార్. మీరు అసలు కన్జ్యూమ్ చేయకపోతే తప్పవుతుంది. సో, ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డిసీజ్ ఈజ్ అగ్రవేటింగ్ యూ షుడ్ గో టు ఎ డాక్టర్ అండ్ కన్సల్ట్ అండ్ టేక్ హిస్ ఒపీనియన్. ఇందాక మీరన్నట్టు ఈ టర్మరిక్, వేపాకు ఇలాంటి వాటితోని చాలా ఈ విలేజెస్‌లోనే లేదంటే కొన్ని గ్రూప్స్‌లోనో ఒక కైండ్ ఆఫ్ సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్ కూడా ఉంటాయి కదా సార్. అంటే ఫీవర్ వచ్చినప్పుడు మేము తాయెత్తు కట్టేస్తాము. సో, ఇలాంటి సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్ గట్టా ఎలాగా మీరేమన్నా సరే ఈ మధ్య కాలంలో ఏమైనా చూసారా సార్? అంటే కేసెస్? అది మన ఇండియన్ పాపులేషన్‌లో చాలా కామన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చికెన్ పాక్స్ వస్తే అసలు మెడిసిన్ వాడటానికి ఇష్టపడరు. ఓన్లీ వేపాకులు అవన్నీ కట్టేసి ఉంచుతారు. సో, మనకిప్పుడు తెలుసు చికెన్ పాక్స్ ఖచ్చితంగా టాబ్లెట్స్, యాంటీవైరల్స్ వాడాలని మనకు తెలుసు. జాండీస్ వస్తే వాతలు పెడతారు. అవి సెల్యులైటిస్ అయ్యాక, కాంప్లికేట్ అయ్యాక వస్తుంటారు. సో, మనకి జాండీస్‌కి ఖచ్చితంగా దానికి ఎందుకు వచ్చిందో మనం ఎవాల్యుయేట్ చేసుకొని, ఆ కాజ్ బట్టి ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని జాండీస్‌లు తగ్గిపోతాయి. హెపటైటిస్ ఏ వైరస్ లాంటివి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. కొన్ని క్రానిక్‌గా హెచ్‌బీవీ లాంటివి, హెచ్‌సీవీ లాంటివి దే కెన్ క్రానిక్‌గా కూడా ల్యాండ్ అప్ అవ్వచ్చు. సో, వి షుడ్ ఫైండ్ ఔట్ ద కాజ్. సో, సెవరల్ కాజెస్ ఉంటాయి. సో, ప్రతి దానికి కూడా. ఇవైతే మూఢనమ్మకాల వల్ల చాలా హెల్త్ అయితే డ్యామేజ్ అవుతదండి. మనం రెగ్యులర్‌గా వాళ్ళని అవేర్‌నెస్ తీసుకొస్తా ఉండాలండి. ఎడ్యుకేషన్ ఎక్కువ పెరిగే కొద్దీ కూడా, లిటరసీ పెరిగే కొద్దీ కూడా మనకి ఇవి గ్రాడ్యువల్‌గా తగ్గుతా ఉంటాయండి ఇలాంటివి. ఈ టీ, కాఫీ లేదంటే గ్రీన్ టీ, హెర్బల్ టీ చాలా రకాల టీలు వచ్చేస్తున్నాయి మార్కెట్‌లో. ఇవి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త ట్రెండ్ చూపిస్తున్నాయి. ఇవి తాగండి, ఇవి రోజుకొకసారైనా తాగండి, అంటే హనీ కలుపుకొని తాగండి. సో, ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నారు ఈ టీ, కాఫీస్ విషయంలోన. సో, దాని మీద నిజంగానే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ ఈ టీ, కాఫీస్ వల్ల? సీ టీ, కాఫీ పర్మిసిబుల్ లెవెల్‌లో ఓకే అండి. కానీ అతిగా ఎక్కువైతే తాగకూడదు. సో, ఎస్పెషల్లీ కాఫీ ఈ ఇంటేక్ అనేది ఎ కప్ ఆఫ్ కాఫీ పర్ డే ఈస్ ఓకే. కానీ మనం ఎక్కువ సార్లు రోజుకి 4 సార్లు అట్లాంటివి తాగితే మాత్రం మనకేంటంటే అది బీపీ పెంచే అవకాశం ఉంటుంది. ఆల్సో
ఇది మనకి డయాలసిస్ చేస్తుంది. సో, డీహైడ్రేట్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఆక్సలేట్ స్టోన్స్‌ని కిడ్నీలో ఆక్సలేట్ స్టోన్స్‌ని ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా కాఫీ ఎఫెక్ట్ అనేది బ్లడ్ ప్రెషర్ మీద, కిడ్నీ మీద ఉంటుందండి. సో, అతిగా ఎక్కువ సార్లు కన్జ్యూమ్ చేయడం అనేది మంచిది కాదు. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్‌లో ఇట్స్ ఆల్సో సమ్ స్టడీస్ సేస్ దట్ కప్ ఆఫ్ కాఫీ పర్ డే ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. కాకపోతే షుగర్ మనం వేసుకోకుండా తాగితే మంచిదండి. మనం కార్బోహైడ్రేట్స్ అందులో ఎక్కువ వేసుకోకుండా తాగితే మనకి ఆ క్యాలరీస్ కూడా మనం మినిమైజ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి గుడ్. యెస్. థ్యాంక్ యూ సార్. ఇది మోస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ తాలూకా మోస్ట్ కామన్ డౌట్స్ గట్టా క్లియర్ చేసినందుకు. ఇప్పుడు కరెంట్‌లీ రెయినీ సీజన్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని సీజనల్ ఫీవర్స్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా సార్ ఈ ఈ టైంలోన? డెఫినెట్‌గా ఉంటుందండి. మనకి సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా! టెంపరేచర్ అది చేంజ్ అవుతుంది ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్ కూడా కొంచెం ఆల్టర్ అవుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్. సో, అదే టైంలో మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్లీ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌లు కూడా వాటి తాలూకు విరులెన్స్‌ని కూడా ఆల్టర్ చేసుకుంటాయి. సో, వాటి విరులెన్స్ ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ కంటే ఓవర్‌కమ్ చేస్తుందో సో, అవి మనకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోల్డ్ క్లైమేట్‌లో హ్యూమిడ్ వెదర్ ఉన్నప్పుడు మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫ్లుయెంజా లాంటివి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుందండి. దాన్ని పిల్లల్లో ఎస్పెషల్లీ పిల్లలు అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్‌లో ప్రివెంట్ చేయడం కోసం సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకుంటా ఉంటామండి. దట్ ఈస్ అడ్వైజబుల్. ఓకే. హ్మ్. అలా కూడా ఈ రైనీ సీజన్‌లో మనకి మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ కూడా పెరుగుతాయండి. సో, సో, మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి వైరల్ ఫీవర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి ఎక్కువ ఫ్లడ్ లైక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ సూయేజ్ వాటర్ కలిసిపోవడం ఒక్కోసారి జరగచ్చు. అప్పుడు అన్‌ఫార్చునేట్‌గా మనకి డయేరియా లాంటి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రైనీ సీజన్‌లో ఇలాంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. వీటన్నిటికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సార్ ఇప్పుడు ఈ మధ్యన ఈ ఫీవర్ గట్టా వచ్చినప్పుడు ఒకవేళ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తున్నప్పుడు డాక్టర్స్ చాలా ఎక్కువ టెస్ట్స్ రాసేస్తున్నారు అని చెప్పి కామన్ కంప్లెయింట్ ఇస్తారు సార్. సో, ఇది ఈ ఇది అంటే ఎందుకు డాక్టర్స్ ఎక్కువ టెస్ట్స్ రాస్తారు? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? లేదంటే ఇది జస్ట్ ఊరికనే అలా రాస్తారా? సో, యాస్ ఎ ఫిజిషియన్ మీ తాలూకా దీంట్లోన మీరెలా సార్ దీనికి ఇచ్చేస్తారు? అంటే ఇది 2 వేస్ అండి. ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో వాళ్ళేంటంటే ఎక్కువ టెస్టులు చేస్తారండి. ఎక్కువ టెస్టులు చేసి అది డయాగ్నోస్ అయ్యాక గానీ ఒక టాబ్లెట్ అనేది పెట్టరు. ఓకే. చిన్న యాంటీబయాటిక్ పెట్టాలన్నా కూడా వాళ్ళు ఇన్ని వాస్ట్ నంబర్ ఆఫ్ టెస్టులు చేస్తారు. సో, ఒక కాస్ట్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు వాళ్ళకి. మన ఇండియా అలా కాదండి. చాలా ఎక్కువ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. సో, కాస్ట్ అనేది మనం తగ్గించాలి. ఖచ్చితంగా అదొక వన్ ఆఫ్ ద క్రైటీరియా. మనం పేషెంట్ డయాగ్నోస్ చేయటం ఒకటే కాదు. వాళ్ళ కాస్ట్ తగ్గించడం కూడా మన బాధ్యతే. సో, మనం ఏంటంటే టెస్టులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనం పేషెంట్ చెప్పింది వినాలండి. కేర్‌ఫుల్‌గా ఆయన చెప్తే వాట్ హి ఈస్ సేయింగ్ ఈస్ ద డయాగ్నోసిస్ అంటారు. సో, ఆయన చెప్పేది పూర్తిగా వినాలి. తర్వాత మనం క్రాస్ క్వెషన్స్ వేయాలి. తర్వాత ఎగ్జామిన్ చేయాలి. అప్పుడు నెసెసరీ టెస్ట్‌లు ఏంటనేది మనం రాస్తే మనకు టెస్ట్‌లనేవి చాలా తక్కువే అవసరం అవుతాయండి. మనం ముందే టెస్ట్‌లు రాసామనుకోండి చాలా రాయాల్సొస్తది. సో, అలా కాకుండా మనం ఇదంతా చేశాక మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కోసం ఏం పనికొస్తాయి అవి రాసుకుంటే మనం టెస్ట్‌లని లిమిట్ చేసుకోవచ్చండి. సార్ ఇప్పుడు ఫీవర్ అన్న వెంటనే ఇప్పుడు పేషెంట్ బాగా టెస్ట్ చేయించుకొని ఒకవేళ అన్నీ చేసుకున్నా సరే, సొంత తెలివితేటలు వాడి లేదంటే వాళ్ళకున్న బేసిక్ దీంతోని అందరికీ ఇప్పుడు డోలో టాబ్లెట్ అనేది ఫీవర్‌కి ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్‌లా అయిపోయింది. సో, ఇది లైక్ చాక్లెట్స్ లాగా, డైరీ మిల్క్ లాగా డోలో టాబ్లెట్ ఏసేసుకుంటూ ఉంటారు. సో, డోలో కన్నా ఆ డ్రగ్ పేరు తెలియకపోయినా డోలో తెలిస్తే చాలు ఎక్కడైనా వెళ్లి ఫీవర్ వస్తే చాలు వేసేసుకుంటారు. సో, డోలో టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల లేదంటే ఓవర్ యూజ్ ఉంటే అసలు ఈ ఎక్సెస్ యూసేజ్ వల్ల ఎప్పుడైనా అంటే పేషెంట్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయా సార్? డెఫినెట్‌గా వస్తాయండి. ఏ టాబ్లెట్ అయినా ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడు యూజ్ చేయాలండి. మనం ఓవర్ కౌంటర్‌కి వెళ్ళిపోయి మనకు తెలిసిన టాబ్లెట్స్ అన్నా కొనేసుకోవడం ఇదొక్క డోలో ఒకటే కాదండి. యాంటీబయాటిక్స్ కూడా విస్తృతంగా కొనేసుకుంటారండి. యాంటీబయాటిక్స్ అంత విస్తృతంగా వేసుకోవటం వల్ల మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. సో, మనకి నెక్స్ట్ మీకు ఏదైనా డిసీజ్ వస్తే సివియర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది. మీకు ఆ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్న డిసీజ్ వచ్చిందనుకోండి మీకు గాని మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి, అది ట్రీట్ చేయడం చాలా కష్టం. ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, మన ఇండియాలో
మన ఇండియన్ గవర్నమెంట్ అదొక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించేందుకు మనం ఏం చేయాలనేది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే మీరు యాంటీబయాటిక్ వాడటం అనేది చాలా ఉత్తమం. మనం చూస్తున్న ఇందాక చెప్పినట్టుగా మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మీ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోవచ్చు. సో ఆ ద్వారా మీ ఇమ్యూనిటీ కూడా పడిపోవచ్చు. సార్ ఫైనల్లీ ఏదైనా అడ్వైస్ ఫర్ ద అప్కమింగ్ మెడికోస్, ఎవరైతే బైపీసీ తీసుకుంటున్నారో, ఎవరు ఎంబీబీఎస్ చేస్తున్నారు, లేదంటే పీజీ ప్రిపరేషన్కి ఉన్నారో, వాళ్ళకైనా మంచి అడ్వైస్ ఏమిస్తారు సార్? అంటే మీరు మెడికల్ ప్రొఫెషన్లోకి డాక్టర్గా రావాలనుకుంటే మీకు ప్యాషన్ ఉంటేనే రావాలండి. ఎందుకంటే అది అందరూ చెప్పేదే. ఎందుకని అంటున్నానంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బీబీఎస్ రావటం, తర్వాత పీజీ రావటం, కోర్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంత డిఫికల్ట్గా ఉందనంటే మీకు ఒక ఫెలో హ్యూమన్ని డీల్ చేసే, వాళ్ళ లైఫ్ని డీల్ చేసే లైసెన్స్ మీకు ఇస్తున్నారు. కాబట్టి అందుకనే అంత రిగరస్గా పెట్టారు కోర్స్ని. సో ఇవన్నీ కష్టాలు పడ్డాక కూడా మీకు చాలా గ్లోరిఫైడ్గా కెరియర్ ఉంటుందని ఎక్కువ ఊహించుకోవద్దు. యూ కెన్ లివ్ ఏ డీసెంట్ లైఫ్, డెఫినెట్లీ యూ కెన్ లివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. కానీ టూ మచ్ ఉండదు. సో కానీ మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో దాని మీద ఒక ప్యాషన్తో ఈ ప్రొఫెషన్ మనం చేయాలని ఉంటే రావచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ అండ్ లైక్ దట్, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనికంటే కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ నోబెల్ ప్రొఫెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ. ఎలాబరేటివ్ ఇన్ఫర్మేషన్. ఇది జనరల్ పబ్లిక్ కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అండ్ చాలా కొత్త విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. Thank you so much for your time, sir. Thank you very much. Thank you very much for giving me an opportunity to share my views on different health related topics. Thank you very much. Nice.